నమస్తే అండి, వెల్కమ్ టు చిన్న కథ. నేను మీ శ్రీధర్. మనం చివరి వీడియోలో నేను ఈ విశ్వగురు భారత్ ఛానల్ ఎందుకు క్రియేట్ చేశాను అనే విషయం, మన దేశం పేరు భారత్ అనే విషయం, మన రాజ్యాంగ చరిత్ర, బ్రిటిష్ వాడి రూల్ ఎప్పటితో ఎండ్ అయింది అనే విషయాలు మాట్లాడుకున్నాం. ఇవాళ వీడియోలో అమెండ్మెంట్స్ గురించి, ఎమర్జెన్సీ గురించి మాట్లాడుకుందాం. నేను ఈ వీడియోలో మన దేశాన్ని ప్రభావితం చేసిన అంశాలు తప్ప వివరాల్లోకి వెళ్ళకపోయినా బ్యాక్గ్రౌండ్లో డీటెయిల్డ్ ఇన్ఫర్మేషన్ని విజువలైజ్ చేసే ప్రయత్నం చేశాను. డీటెయిల్స్ కావాలనుకునేవారు వీడియోని పాజ్ చేసి ఇన్ఫర్మేషన్ని స్టడీ చేసుకోవచ్చు. ప్రజాస్వామ్యం అంటే ఏంటి? ప్రజాస్వామ్యం అంటే ప్రజలకు నచ్చిన పరిపాలన అని అర్థం. 1950లో భారత ప్రజలకు నచ్చిన పరిపాలన విధానం లేదా చట్టం 1966 జనరేషన్స్కి నచ్చకపోవచ్చు, లేదా 2026లో మన జనరేషన్స్కి నచ్చకపోవచ్చు. ప్రకృతిని అమ్మలా పూజించే మన దేశంలో మనం ఎప్పుడూ ఇలా ఓనర్షిప్ని క్లెయిమ్ చేయం. కానీ ఇంగ్లీష్లో ద ఎర్త్ బిలాంగ్స్ టు ద లివింగ్ అని ఒక సేయింగ్ ఉంది. అంటే ఈ భూమి ఇప్పుడు బ్రతుకుతున్న మనది, మన జనరేషన్స్ది అని అర్థం. బహుశా ఇందుకేనేమో అమెరికన్ ప్రెసిడెంట్ థామస్ జెఫర్సన్ జేమ్స్ మ్యాడిసన్తో లాస్ షుడ్ ఎక్స్పైర్ ఎవ్రీ 19 years అని అంటాడు. వారి కాన్స్టిట్యూషన్లో రాసుకున్న లాని ప్రతి 19 ఏళ్ళకి ఒకసారి మార్చేస్తూ ఉండాలంట. మాటలే కానీ నిజానికి అమెరికాలో ఇలా జరగడం చాలా కష్టం అనుకోండి. ఇక మన రాజ్యాంగం విషయానికి వస్తే, మనకి నచ్చని రాజ్యాంగ విధానాలని రాజ్యాంగబద్ధంగానే మార్చుకోవడాన్ని లేదా కొత్తవి యాడ్ చేసుకోవడాన్ని అమెండ్మెంట్ అంటాం. తెలుగులో రాజ్యాంగ సవరణ అంటాం. అమెండ్మెంట్ గొప్పతనం ఏంటంటే అండి, ఇట్ రిఫ్లెక్ట్స్ ద బెస్ట్ ఆఫ్ డెమోక్రసీ. ఒక దేశం ప్రజాస్వామ్య దేశం అని చెప్పడానికి రుజువు ఆ దేశం యొక్క రాజ్యాంగ సవరణ అనే సౌలభ్యమే. ఒక దేశ ప్రజలు వారి కాన్స్టిట్యూషన్లో అవసరమైన అమెండ్మెంట్స్ చేసుకోగలుగుతున్నారు అంటే అర్థం వారిది మంచి ప్రజాస్వామ్యం అని. మన తమిళనాడులో విజయ్ గవర్నమెంట్ ఫార్మేషన్లో గవర్నర్ జోక్యం చేసుకోవడం దేశవ్యాప్తంగా చాలామంది మేధావులకు నచ్చలేదు. ఇదే సందర్భంలో అసలు ఈ గవర్నర్ సిస్టమ్నే తీసేయాలి అనే వాదన తెర మీదకి వచ్చింది. ఇలాంటి వాదనని ఒక బిల్లుగా ఇంట్రడ్యూస్ చేసి ప్రజల అభిప్రాయంతో, అనుమతితో చట్టసభలలో ఇలాంటి ఏదైనా బిల్లుని పాస్ చేసుకొని ఏదైనా సిస్టమ్ని చేంజ్ చేసుకునే అవకాశాన్ని మన రాజ్యాంగ నిర్మాతలు మనకిచ్చారు. అయితే ఇలా ప్రజలకు అవసరం అనిపించినా ఏదైనా ఒక విధానాన్ని లేదా చట్టాన్ని మార్చుకోవడం ఒక మంచి హేతుబద్ధమైన పద్ధతే. అయితే ప్రజల అభిప్రాయంతో పని లేకుండా పాలకులే ఒక రాజ్యాంగ సవరణ చేసేస్తే ప్రజలు ఊరుకుంటారా? అలా ప్రశ్నించిన వారిని జైల్లో పెడితే, అసలు దేశం అంతా వ్యతిరేకిస్తే దేశ ప్రజలందరూ తిరగబడతారని వారందరికీ అరెస్ట్ చేయడానికి జైలు సరిపోక ఉన్న ఇళ్లల్లోనే హౌస్ అరెస్ట్ చేసేస్తే, అంటే ఇంట్లోంచి బయటకు వచ్చే అవకాశం ఉన్న ఫండమెంటల్ రైట్స్ని సస్పెండ్ చేసేస్తే అది హౌస్ అరెస్ట్తోనే సమానం కదా. ఇలాగే 1975లో జరిగింది. వ్యవహారిక భాషలో నేను వాడుతున్న ఈ హౌస్ అరెస్ట్ అనే పదాన్ని కాన్స్టిట్యూషన్ టెర్మినాలజీలో ఎమర్జెన్సీ అన్నారు అప్పటి పాలకులు. నిజానికి ఎమర్జెన్సీని డిక్లేర్ చేసే పద్ధతి ఇది కాదనుకోండి. ఇంతకీ దేశానికే నచ్చని బలవంతంగా చేసిన ఆ అమెండ్మెంట్స్ ఏంటి? దానికంటే ముందు అసలు ఈ ఎమర్జెన్సీకి దారితీసిన పరిస్థితులు ఏంటో అర్థం చేసుకొని అప్పుడు బలవంతంగా చేసిన ఆ అమెండ్మెంట్స్ ఏంటో చూద్దాం. 1971లో ఇందిరాగాంధీ ఉత్తరప్రదేశ్లో రాయ్బరేలీ నియోజకవర్గం నుంచి సంయుక్త సోషలిస్ట్ పార్టీ రాజ్ నారాయణ్ గారిపై గెలిచి భారతదేశానికి మళ్ళీ ప్రధానమంత్రి అయ్యారు. కానీ ఇందిరా గెలుపు లీగల్ కాదని అలహాబాద్ హైకోర్టులో కేసు పెట్టారు తన చేతిలో ఓడిపోయిన ఈ రాజ్ నారాయణ్ గారు. 4 ఏళ్ల తర్వాత 1975 అలహాబాద్ హైకోర్టు జడ్జిమెంట్లో బయటపడ్డ నిజాలు ఏంటంటే, ఇందిరాగాంధీ ఎలక్షన్ ఫ్రాడ్ చేసి గెలిచారని, గవర్నమెంట్ అఫీషియల్స్ని ఎలక్షన్ క్యాంపెయినింగ్ అరేంజ్మెంట్స్ కోసం వాడుకున్నారని, ఐఏఎస్ హోదాల అధికారులని ఏజెంట్స్గా వాడుకున్నారని, 5 గంటల పాటు ఇందిరాగాంధీని కోర్టులో క్రాస్ ఎగ్జామిన్ చేసి ఆమెని ప్రధానమంత్రి పదవి నుంచి తప్పుకోవాలని ఆర్డర్ చేస్తూ మరో 6 సంవత్సరాల పాటు ఎలక్షన్స్లో పోటీ చేయకుండా డిస్క్వాలిఫై చేస్తూ జడ్జిమెంట్ ఇచ్చింది అలహాబాద్ హైకోర్టు. This court finds you guilty of electoral malpractice. You are disqualified for 6 years. ఈ జడ్జిమెంట్ని ఛాలెంజ్ చేస్తూ ఆమె సుప్రీంకోర్టుకి వెళ్ళినా లాభం లేకపోయింది. ఈ ఎలక్షన్ మాల్ ప్రాక్టీసెస్ ఏవి అవినీతిలా అనిపించలేదు ఆవిడికి. ఆవిడ చాలా కన్ఫ్యూజ్ అయిపోయారు పాపం. ఎందుకంటే 1971 భారత్ పాకిస్తాన్ వార్లో
పాకిస్తాన్ ఓడించడమే కాకుండా ఇండో సోవియట్ ట్రీటీని సైన్ చేసి వెస్ట్ పాకిస్తాన్ ఈస్ట్ పాకిస్తాన్ ఇష్యూలో యుఎస్ని చైనాని ఇంటర్ఫియర్ అవ్వకుండా డిప్లొమసీ ప్లే చేసి పాకిస్తాన్ని ఒంటరిని చేసి ఈస్ట్ పాకిస్తాన్ ఏకంగా బంగ్లాదేశ్ అనే ఒక ప్రత్యేక దేశంగా ఏర్పడడానికి కారణమయ్యారు ఇందిరాగాంధీ. ఈ ధైర్య సాహసాలు చూసి అపోజిషన్ పార్టీ లీడర్స్ సైతం ఆవిడని దుర్గాదేవితో పోల్చడంతో బాగా ఓవర్ కాన్ఫిడెన్స్కి లోనై తానున్నది ఒక ప్రజాస్వామ్య దేశంలో అన్న విషయం మర్చిపోయారు ఆవిడ. అసలు ఇండియా ఈజ్ ఇందిరా, ఇందిరా ఈజ్ ఇండియా కదా, ఈ కాన్స్టిట్యూషన్లో ఒక లా నన్ను క్వశ్చన్ చేయడం ఏంటి అని చాలా హర్ట్ అయిపోయారు. పార్లమెంటు స్టేట్ అసెంబ్లీస్కి తనంత చెప్తే అంత, రాష్ట్రపతి గవర్నర్లకు కూడా తనంత చెప్తే అంత, కానీ కోర్టు మాత్రం తనని ఎలక్షన్స్లో కాంటెస్ట్ చేయకుండా డిస్క్వాలిఫై చేసేసింది. లెజిస్లేచర్ ఎగ్జిక్యూటివ్ రెండూ తన చేతిలో ఉన్న ఒక ప్రైమ్ మినిస్టర్ ఎలక్షన్ని కోర్టు క్వశ్చన్ చేస్తున్న అప్పటి అంబేద్కర్ కాన్స్టిట్యూషన్ ఆవిడికి నచ్చలేదు. ఇలా చాలా ఆలోచించి టార్గెట్ కాన్స్టిట్యూషన్ అనుకున్నారేమో, ఫైనల్గా ఇంటర్నల్ డిస్టర్బెన్సెస్ అనే నెపంతో 1975 జూన్ 25న ఎమర్జెన్సీ డిక్లేర్ చేసేశారు ఇందిరాగాంధీ. ఇక అక్కడి నుంచి ఆవిడ చేసిన దారుణాలు వేరే లెవెల్. జైల్లో ఉన్న ఖైదీలకు టెర్రరిస్టులకు ఇచ్చే ట్రీట్మెంట్ ఇచ్చారు. కరెంట్ షాకులు, ఐస్ బ్లాక్స్ మీద నగ్నంగా పడుకోబెట్టి లాఠీలతో కొట్టడం లాంటి 3rd డిగ్రీకి మించిన ట్రీట్మెంట్ ఇచ్చేవారు. ఇదంతా ఆవిడని ప్రశ్నించినందుకు మాత్రమే. ఇక ఇప్పుడు ప్రజలంతా నోరు మూసుకున్నారు, వారి ప్రాథమిక హక్కులను లాగేసుకున్నాం, ఏమైనా వీధిలోకి వచ్చి మాట్లాడితే అరెస్ట్ చేసి టార్చర్ చేస్తున్నాం, అపోజిషన్ లీడర్స్ అందరినీ లోపలేసేసాం, సామాజిక కార్యకర్తలు మేధావులు దెబ్బకు భయపడి అండర్ గ్రౌండ్లో దాక్కున్నారు, ఇక మనల్ని ఎవడరా ఆపేది అని సందు చూసి నార్మల్ కండిషన్స్లో పాస్ అవ్వడం ఇంపాసిబుల్ అయిన అమెండ్మెంట్స్ని బిల్ చేసి పాస్ చేసేశారు ఇందిరాగాంధీ. తన ఫస్ట్ టార్గెట్ కోర్టు కదా. 39th అమెండ్మెంట్తో ప్రైమ్ మినిస్టర్ ఎలక్షన్లో జ్యుడిషియల్ రివ్యూ లేకుండా, అంటే కోర్టుకి రైట్స్ లేకుండా కాన్స్టిట్యూషన్ని మార్చేసి తన సత్తా చూపించారు. ఇవాళ 2026లో దేశంలో ఎవడిష్టం వాడిది. ఒక గ్యాంగ్ పాకిస్తాన్ చేతిలో భారత్ క్రికెట్ మ్యాచ్ ఓడిపోయినప్పుడు రోడ్ల మీద వీధుల్లోనూ సెలబ్రేషన్స్ చేస్తే మరో గ్యాంగ్ ఏకంగా పాకిస్తాన్ జెండానే ఎగరేస్తారు. మీకు నచ్చకపోతే మా ప్రాంతాన్ని వేరే దేశంగా ప్రకటించేయండి, వీ వాంట్ ఫ్రీడమ్ ఫ్రమ్ ఇండియా అంటూ వితండవాదాలు నినాదాలు చేసే ఈ వేర్పాటువాదానికి ఎక్కడా ఏ దేశంలో లేని ప్రత్యేక హక్కులు వచ్చాయి మరో అమెండ్మెంట్తో. అదే 42nd అమెండ్మెంట్. సెక్యులరిజంని యాడ్ చేసింది ఇందులోనే. దేశం అంటే గిట్టని వాళ్ళు, దేశాన్ని ముక్కలు చేయాలి అనుకునే వాళ్ళు విచ్చలవిడిగా వాడుకునే బ్రహ్మాస్త్రం ఈ సెక్యులరిజమే. డ్రాఫ్టింగ్ కమిటీ చైర్మన్గా అంబేద్కర్ 1949లో డ్రాఫ్ట్ చేసిన కాన్స్టిట్యూషన్లో మన దేశ సంస్కృతిని చూపిస్తూ ఆర్టికల్స్ 12 నుంచి 35లో ప్రాథమిక హక్కుల గురించి చెప్పే పేజెస్లో సీతమ్మ తల్లి, శ్రీరాముడు, లక్ష్మణుడు వనవాసం ముగించుకొని అయోధ్యకి తిరిగి వస్తున్న పెయింటింగ్స్, ఆర్టికల్స్ 36 నుంచి 51లో డైరెక్టివ్ ప్రిన్సిపల్స్ ఆఫ్ స్టేట్ పాలసీని చెప్పే పేజెస్లో శ్రీకృష్ణుడు అర్జునుడికి గీతోపదేశం చేసే పెయింటింగ్స్ కనిపిస్తాయి. అంతేగాని సెక్యులరిజం అంటూ విదేశీ మతాల ప్రస్తావన ఎక్కడా లేదు 1949 నాటి మన రాజ్యాంగంలో. కానీ ఇందిరాగాంధీ 42nd అమెండ్మెంట్ ద్వారా సెక్యులరిజంని బలవంతంగా యాడ్ చేశారు 1976లో. మనకి కాన్స్టిట్యూషన్ అనగానే ఏ కాన్స్టిట్యూషన్ అనే ప్రశ్న మెదడులోకి రావాల్సిందే. మన జాతి నిర్మాతలు రాసుకున్న అంబేద్కర్ కాన్స్టిట్యూషనా, ఇందిరాగాంధీ కాన్స్టిట్యూషనా అని. అసలు పురాణ కాలం నుంచి చార్వాకులు అనబడే నాస్తికులని, హేతువాదులని ఒక ప్రత్యేక మతంగా గౌరవిస్తూ ధర్మం తప్ప మత ప్రస్తావన లేని మన హిందుస్థాన్లో సెక్యులరిజంని ఒక అమెండ్మెంట్గా ఇంపోజ్ చేయాల్సిన అవసరం ఏంటి? ఎవరి కోసం? ఎవరి ఓట్ల కోసం? అసలు మన జాతిని నిర్మించిన స్వాతంత్ర సమరయోధులలో ఎవరు మన దేశాన్ని సెక్యులర్ కంట్రీగా చూడాలనుకున్నారు? అమ్మఒడిలో రామాయణ మహాభారత కథలు వింటూ పెరిగి చేతిలో భగవద్గీతతో నిత్యం భగవద్గీత పారాయణం చేస్తూ చివరికి హే రామ్ అంటూ చివరి శ్వాస విడిచిన గాంధీ గారు మన దేశాన్ని సెక్యులర్ కంట్రీగా చూడాలనుకున్నారా? వినాయక ఉత్సవాల ద్వారా హిందువుల ఐక్యత జరుగుతుందని యోజన చేసిన బాలగంగాధర్ తిలక్ మన దేశాన్ని సెక్యులర్ కంట్రీగా చూడాలనుకున్నారా? నేటికి 150 ఏళ్ల క్రితమే మిషనరీ స్కూల్స్ను వ్యతిరేకించి క్రిస్టియన్ మత ప్రచారంతో పోరాటం చేసిన జార్ఖండ్కి చెందిన బిర్సా ముండా అనే యువకుడు మన దేశాన్ని సెక్యులర్ కంట్రీగా చూడాలనుకున్నాడా?
హిందూ సమాజంలో సనాతన హిందూ ధర్మం సరిగ్గా అర్థం చేసుకోలేని కొంతమంది బుర్ర తక్కువ వాళ్ళ వలన హిందూ మతం మారాల్సి వచ్చినప్పుడు క్రిస్టియన్స్ బతిమాలిన క్రిస్టియన్గా కన్వర్ట్ అవ్వడానికి నిరాకరించిన శ్రీ బాబాసాహెబ్ అంబేద్కర్ మన దేశాన్ని సెక్యులర్ కంట్రీగా చూడాలనుకున్నారా? ఎవరి కోసం ఈ సెక్యులరిజం? మన వరండాలో ఎవరో పళ్ళ వ్యాపారి వచ్చి, అయ్యా మీ అరుగు మీద 4 రోజులు పళ్ళు అమ్ముకుంటానని బ్రతిమలాడితే దయతో అమ్ముకోనిచ్చిన పాపానికి వాడు ఇన్ని రోజులు మీ వరండాలో ఉన్నాను కాబట్టి మీ ఇంటి ముందు జాగా నాది అంటూ తిన్నింటి వాసాలు లెక్క పెడితే ఊరుకుంటామా? ఖచ్చితంగా ఊరుకోం. ఎందుకంటే ఇది మన ఇల్లు కాబట్టి. ఇదే న్యాయం దేశానికి ఎందుకు వర్తించదు? ఇంటి మీద ఉన్న ప్రేమ దేశం మీద ఎందుకు ఉండదు? దేశం లేకుండా మనకి ఇల్లు ఎక్కడిది? ఇందిరాగాంధీ ఈ దేశాన్ని అధికారాన్ని ఉత్పత్తి చేసే ఒక ఈవీఎం మెషిన్గా చూడకుండా రక్తం పంచుకు పుట్టిన తోబుట్టువులు ఇల్లుగా చూసి ఉంటే ఇవాళ ఇన్ని మత కలహాలు ఉండేవా? భారతదేశాన్ని 3 భాగాలుగా విభజించి 2 భాగాలని ముస్లింలకు ఇచ్చి వారి ముస్లిం జెండా ఎగరేసుకోమని ఇస్లామిక్ స్టేట్స్గా ఉండమని ఎంకరేజ్ చేసి మిగిలిన ఒక్క భాగాన్ని మనతో పాటు మళ్ళీ వారికే ఇచ్చి సమానంగా పంచుకోమంటే ఇందులో ఇంకా హిందుస్థాన్ ఎక్కడుంది? మహాత్మా గాంధీ, వీర్ సావర్కర్, బాల గంగాధర్ తిలక్ లాంటి స్వాతంత్ర సమరయోధుల కలల కన్నా హిందూ స్వరాజ్యం ఎక్కడుంది? హిందూ జెండా ఎక్కడెగరేస్తాం? మహాత్మా గాంధీ, అంబేద్కర్ లాంటి జాతి నిర్మాతలు క్రిస్టియన్లని ముస్లింలని హిందువుల్లానే చూశారు సమానంగా. ఆ మహానుభావులకు భారతదేశాన్ని సెక్యులర్ కంట్రీ చేయాలి అనే ఆలోచనే రాలేదు. వస్తే వాళ్ళని ఆపేదెవరు? వారు జాతి నిర్మాతలాయే. ఇందిరాగాంధీ కూడా అలానే కొనసాగించుంటే ఈ మత కలహాలే లేకుండా అన్నదమ్ముల్లా అందరం కలిసి ఉండేవాళ్ళమేమో. అలా కాకుండా క్రిస్టియన్లకి ముస్లింలకి సెక్యులర్ అంటూ వారికి దేశంతో సంబంధం లేని స్పెషల్ కేటగిరీ ఇచ్చేశారు. తన ఓట్ బ్యాంక్ సెక్యూరిటీ కోసం ఒక క్రిస్టియన్ లేదా ముస్లింని సెక్యులర్ అంటూ నీ జాతి వేరు, నీ మతం వేరు, నీ మత సిద్ధాంతాలు వేరు అని గుర్తు చేస్తే పాపం తన మత సిద్ధాంతాలని విలువలని కాదని జై హింద్ అని ఎలా అంటాడు? భారత్ మాతాకి జై అని అనడం కూడా వారికి కాంట్రవర్సీ అవుతుంది కదా పాపం. విదేశాల నుంచి ఇక్కడికి వచ్చి స్థిరపడిన వారికి సడన్గా మన దేశంపై ప్రేమ ఎక్కడి నుంచి పుట్టుకొస్తుంది? మన దేశం బాగుండాలని వాళ్ళు ఎందుకు అనుకోవాలి? అసలు మేమెందుకు భారత్ మాతాకి జై అనాలి అని మన మొహం మీదే అడుగుతూ కాలర్ ఎగరేస్తే నీకు ఈ ధైర్యం ఎలా వచ్చిందని చరిత్రలోకి ఒక్కసారి చూసి గతంలో మన స్వార్థ రాజకీయ నాయకులు చేసిన తప్పులని సరిదిద్దుకునే బాధ్యత మనకు లేదా? ఇది మన దేశం కాదా? మనం కూడా విదేశాల నుంచి వచ్చి ఇక్కడ దౌర్జన్యంగా బ్రతుకుతున్నామా? ఆలోచిద్దామా? నెక్స్ట్ వీడియోలో దేశానికి సంబంధించిన మరో చిన్న కథతో మళ్ళీ కలుద్దాం. జై హింద్, జై భారత్.